అనేటువంటి వైఎస్ఆర్సీపీని అన్యాయం కాదు మీ ఇద్దరితో మళ్ళీ వేరే డిబేట్ పెట్టుకుందాం. ఒక నిమిషం. ఎస్ మనకు సమయంలో ఎస్ భానుప్రకాష్ గారు ఫైనల్ గా జనరల్ గా సామాన్యులకు వచ్చే సందేహానికి సంబంధించి అడుగుతున్నాను. టీటీడీ బోర్డుకి టీటీడీకి ఉన్న నిధులకు సంబంధించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోవాల్సిన పని లేదు. బట్ నిఘా వ్యవస్థ అంత కఠినంగా ఉన్నప్పుడు నిజంగా టీటీడీ బోర్డు మీద సవాళ్ళు ఏంటి ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా? ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు ఈవోగా ఉన్నారు, ఇప్పుడు ఈవోగా అనిల్ కుమార్ గారే ఉన్నారు. అసలు వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంటుంది, అంటే వాళ్ళ స్క్రూటినీ ఎంతవరకు ఉండొచ్చు దీంట్లో? అన్న మామూలుగా టీటీడీలో ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు అప్రూవల్ ఉండాలి. బోర్డు అప్రూవల్ తీసుకోవాలంటే ముందుగా ఈఓ గారు చైర్మన్ గారు కూర్చొని పరస్పరం ఏది అజెండాలోకి రావాలి ఆ విధంగా అజెండాలోకి తీసుకుని వచ్చిన తర్వాత అజెండా ధర్మకర్తల మండలి సభ్యులకి ముందు పంపిస్తారు. దాని తర్వాత బోర్డులో డిస్కషన్ వచ్చిన తర్వాత పొరపాటున వివాదాస్పద నిర్ణయాలు ఏదైనా ఉంటే ఒకవేళ నేనే చైర్మన్ అనుకోండి, ఈఓ మీరు చెప్తే కూడా నేను వినకుండా చైర్మన్ గా నేను ప్రతిపాదన బోర్డులోకి తెస్తే యాజ్ ఎ ఈఓ మెంబర్ సెక్రటరీ దాన్ని గవర్నమెంట్ కి రెఫర్ చేయొచ్చు. అది ఈఓ మెంబర్ సెక్రటరీ గవర్నమెంట్ కి రెఫర్ చేయొచ్చు. అదే పొరపాటు ఆ రోజు ఈఓ అనిల్ కుమార్ సంఘాల్ గారు ఆ రోజు కానీ ఈ తీసుకున్నట్టు ఈ సడలింపుల మీద కానీ గవర్నమెంట్ కి ఒక నోట్ పంపించేస్తుంటే ఈ రోజు వారి మీద ఆరోపణ వచ్చే అవకాశం లేదు. కానీ చాలా మంది ప్రభుత్వంలో ఉన్నాం కదా, ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా చేయాలని చెప్పి భయపడతారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరం భయపడాల్సింది వెంకటేశ్వర స్వామికి ఒక్కడికే. వెంకటేశ్వర స్వామి ఒక్కడే సుప్రీం, మనమందరం ఆయన దగ్గర సేవకులు. ఆ మోడ్ లో పనిచేయాలి. ఇప్పుడు మేము ధర్మకర్త నేను ఒకటి అడుగుతున్నాను మధుసూదన్ గారిని, అన్న 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వం ఏ తప్పు టీటీడీలో చేయకుండా ఉంటే ధార్మిక క్షేత్రంలో మా బోర్డు నిర్ణయాలు వెబ్సైట్ లో పెడతాం. మేము ఇప్పుడు నా వెబ్సైట్ మేము ఏమేమి బోర్డులో నిర్ణయం తీసుకుని మీ వెబ్సైట్ లో చూడొచ్చు. 2019 నుంచి 2024 వరకు మీరు వెబ్సైట్ లో ఎందుకు పొందుపరచలేదు? ఈ 371 రెజల్యూషన్ కూడా మేము అధికారంలోకి వచ్చినా బయట వచ్చిందన్న. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? ఇవి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? ఇవన్నీ తప్పులు చేశారన్న మధుసూదన్ అన్న, మీకు తెలీదు, మీ వరకు రాలేదు. అవునండి, ఇప్పుడు వెబ్సైట్ లో పెట్టినంత మాత్రం తప్పులు చేసినట్టు కాదు కదా. మీకు అన్ని రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. ఈ రోజు ఈ తప్పుడు నిర్ణయాలు వెబ్సైట్ లో పెట్టాలి, మేము పెడుతున్నాము, మీరు ఎందుకు పెట్టలేదు? అంటే ట్రాన్స్పరెన్సీ కోసం పెడితే తప్ప ఎందుకు భయం ఎందుకుంటున్నా? మీరు ఏం భయం చేయకపోతే వెబ్సైట్ లో పెట్టాలి కదా సార్. వెబ్సైట్ లో పెట్టినంత మాత్రం అది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ రెడ్డి గారు అది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు. ఒక విషయం అడుగుతా, పరకామణిలో రాజీ చేసుకుంది కూడా వెబ్సైట్ లో లేదు. ఆ రోజు వెబ్సైట్ లో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎవరన్నా భక్తులు అబ్జెక్ట్ చేస్తుంటారు. భక్తులకు తెలియకూడదు, ప్రతిపక్షాలకు తెలియకూడదు, పత్రికలకు తెలియకూడదు, ప్రజలకు తెలియకూడదు. ఈ దాపరికాలు ఎందుకన్నా? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? నేను సూటికి ప్రశ్న ఇది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు లైన్ కూడా నేను ఒకటే ఒక విషయం అడుగుతాను సార్. ఇప్పుడు పరకామణి విషయం ఎత్తుకున్నారు కాబట్టి పరకామణిలో ఏదో అన్యాయం జరిగారని చెప్తున్నారు. కానీ ఓకే, పరకామణి అనేటువంటిది ఈ యొక్క కరుణాకర్ రెడ్డి ఇంట్లోనో లేకుంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనో చేసింది కాదు. సాక్షాత్తు ఒక న్యాయస్థానంలో చేసినటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ఏ విధంగా జరిగారనేది పక్కన పెట్టండి. దానికి ఒక 14-15 కోట్ల విలువ చేసేటువంటి ఒక అమౌంట్ని రవికుమార్ దగ్గర నుంచి తీసేయడం జరిగింది. అది ఎంత విలువ చేసేటువంటి దొంగతనం పట్టుకున్నది? ఆ రోజు 72,000 రూపాయలు విలువ చేసేటువంటి దొంగతనం పట్టుకున్నారు. అంటే మీరు కొంచెం వినండి ప్లీజ్. నేను ఎందుకు చెప్తాను, ఇదే విధంగా దానికి ఎంత పరిహారం ఇచ్చారనేది కాదు కదా కాదు కదా సార్. అంటే వైఎస్ఆర్సీపీ యొక్క సిద్ధశుద్ధిని చెప్తున్నా నేను. అంటే వైఎస్ఆర్సీపీ యొక్క సిద్ధశుద్ధిని చెప్తున్నా. ఇప్పుడు 72,000కి 14 కోట్లు వసూలు చేస్తే అదే సింహాచలంలో 80,000, 85,000, అహోబిలంలో 55,000 దొంగతనం చేస్తే వాటికి స్టేషన్ మీద నుంచి పంపించేశారు కదా. దాని గురించి మీరు ఎంత కాదు ఇలా పెంచుకుంటే భానుప్రకాష్ గారు ఫైనల్ గా పరకామణిలో దొంగతనమైంది 150 కోట్లు. పరకామణి దొంగతనమైంది 150 కోట్లు అంటారు ఏంటి సార్? పరకామణి వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక బిల్డింగ్ కట్టి ఒక పటిష్టమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాతనే దొంగతనం జరిగిన తర్వాత దానికి పంచనామా చేయాలి. అక్కడ నుండి వీడియో విజువల్స్, ఆ దొంగతనం జరిగినటువంటి రవికుమార్ దొంగలిస్తున్న వీడియో విజువల్స్ కోర్టుకి సమర్పించాలి. కోర్టుకి సమర్పించలేదు. ఆ విజువల్స్ నేను బయట పెట్టింది. ఎందుకు దాన్ని అరేంజ్ చేశారు?
ఎందుకు దాన్ని భక్తులకు అందుబాటులో లేకుండా చేశారు? తప్పు చేస్తుంటేనే మీరు భయపడతారు, తప్పులు చేశారు ఆ తప్పులు సార్, అదే కప్పించుకునే- విషయంలో ఒక్క మీరు నిమిషం, ఏదో సార్, అభియోగం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వచ్చింది. పార్టీ గురించి కాదు, ఒక్క నిమిషం, అదే భానుప్రకాష్ గారు విషయంలో final గా, మీరు yes, అభియోగం లేదు, వచ్చింది, ఒక్క సార్. నిమిషం, అంత సమయం లేదు. భానుప్రకాష్ గారు, ఇది వైసీపీదా, టీడీపీదా, లేదా మరో పార్టీదో కాదు, టీటీడీ ఒక ధార్మిక సంస్థ. ఇప్పుడు దాని ముందు చర్యలు ఏంటి? ఇప్పుడు ఇదంతా భక్తులకు సంబంధించింది. భక్తులు పరకామణి అయినా మరొక అంశం మరొక ప్రతి అంశంలోనూ కూడా అవినీతి అనుకున్నప్పుడు టీటీడీ ముందున్న యాక్షన్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? అన్న, టీటీడీ ముందు యాక్షన్ ప్లాన్స్, మేము భక్తుల కోసం భగవంతుడి కోసం పనిచేసే ప్రభుత్వం, ధర్మకర్తల మండలి మాది. మేము అక్కడ మంచి చేస్తున్నా వాళ్ళు ఆధారాలు లేకుండా ఆధారాలు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ అర్థమైంది కదనా? ఆధారాలు లేకుండా ఆధారాలు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. అది మంచిది కాదు. భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దండి. మీకు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొన్నా అంటే రాజకీయ పాలసీ విషయాలు మాట్లాడుకుందాం. సార్, కానీ నేను మీరు భగవంతుని భానుప్రకాష్ అడ్డం రెడ్డి గారికి పెట్టుకొని సూచన రాజకీయాలు చేస్తే చేస్తున్నాను మాత్రం సార్. అంటే ఖచ్చితంగా పార్టీలకు ఆంధ్రప్రదేశ్ అతీతంగా రాష్ట్ర చేయదలుచుకున్నాను. ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు, శ్రీవారి భక్తులు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు. ఎస్ సార్, నేను భానుప్రకాష్ రెడ్డి గారికి ఒక సూచన చేయదలుచుకున్నాను సార్. ఎందుకంటే ఆయన బోర్డులో ఉన్నాడు కాబట్టి, ఒక హిందూ భక్తుడిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా చెప్పండి, కాకుండా, సమయం లేదు, సూచన చెప్పండి. ఏంటంటే భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు మిలిటరీలో జరిగేటువంటి తప్పులు అన్నీ ఉన్నాయి కదా, మిలిటరీలో జరిగేటువంటి తప్పులు ఏవి కూడా బయట రావు, కానీ శిక్ష మాత్రం ఎంత పడాలో అంత పడుతుంది. ఇదే విధంగా ఈ ధార్మిక సంస్థల్లో జరిగేటువంటి తప్పులు కూడా బయట రాకుండా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ, తెలుగుదేశం అయినా సరే, బీజేపీ అయినా సరే, తప్పు చేస్తే ద్రోహం ఎంత ద్రోహమో, దేశద్రోహం ఎంత ద్రోహమో స్వామి ద్రోహం కూడా అంతే. నేను కూడా అదే సార్ చెప్తున్నాను. నేను అదే చెప్తున్నా. దేశద్రోహం ఎంత కానీ అపచారమో స్వామి ద్రోహం సీక్రెట్ కూడా గా, అంతే అపచారము. సీక్రెట్ విధానంలో చేస్తే బాగుంటుందని స్వామి ద్రోహం కూడా చెప్పి అంతే మీకు సలహా అపచారము. ఇస్తున్నా. ఖచ్చితంగా స్వామివారి దగ్గర తప్పులన్నీ బయట రావాల్సిందే. కొన్ని ఫైనల్ గా వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, ఫైనల్ గా వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారు. గుడి మనందరిది. ఎస్, ఖచ్చితంగా ముందు అది భక్తులది, తర్వాత మిగతాది ఎవరికైనా. భక్తులు ఇచ్చేదానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. ఎస్, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. అన్న, ఒక్కటన్నా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఈ రోజు అపవిత్రం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ క్రీడ ఆడుతుందో దాంట్లో కూటమి ప్రభుత్వం ఎక్కడా ఉపేక్షించే పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ అవినీతి లేకపోతే కల్తీ, ఈ రోజు అక్కడ లడ్డు ఏదైతే జరిగిందో దాని మీద ఆధారాలతో సహా సిట్ నివేదిక మేము శిక్షించమంటున్నాం సార్. జరుగుతుంది. ఎవరైనా సరే శిక్షించండి. తప్పు చేసి ఉంటే మేము అంటున్నాం. అక్కడ తప్పు జరగలే. జంతుకు కలిపిన వాళ్ళని, జంతుకు కూర్చున్న వాళ్ళని ఏం చేయాలి? అలా కాదండి, శిక్ష పడే వరకు ఎక్కడ అవుతున్నారు? దీన్ని ఒక అంశం నుంచి మరో అంశంలోకి మొత్తం ఇలా తీసుకెళ్ళిపోవడం ఏం జరుగుతుంది? ప్రజలకు ఏమర్థం అవుతుంది? ముందు మేము సమర్పించిన కానుకలకు అసలు రక్షణ లేదా అని మీమాంసలో వాళ్ళు ఉంటే. మధుసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం వినండి. మధుసూదన్ రెడ్డి గారు ఇందాక అంటున్నారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం మాట్లాడినా కూడా పట్టించుకోకూడదు, వైఎస్ఆర్సీపీ నాయకులు అన్ని కూడా చాలా నిజంగా స్వచ్ఛమైన వర్డ్స్ మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, మేము వీధి రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు. వీధి రౌడీ లాగా బిహేవ్ చేసింది మేము కాదు. గతంలో మీరు పరిపాలన ఉన్నప్పుడు మీరు వీడియో చూడండి సార్. వీడియో చూడకుండా మీరు ఆంధ్రజ్యోతి ఒక్క నిమిషం మళ్ళీ కాదు మళ్ళీ మనం పొడిగించుకోవడం అవసరం. ఒక్క నిమిషం. ఎస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ రోజు అవమానపరిచారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రోజు 40 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నాడు. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు అకుంఠిత దీక్షతో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఈ రోజు 3 లక్షల కోట్లు అప్పు చేశాడు. చేసిన పాలన నుంచి ఈ రోజు మళ్ళీ 3 లక్షల కోట్లు అప్పు చేశాడండి. సరే, రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్ని ప్రతి విమర్శలు చేసుకున్నా అది రాజధానిలో రైతులంతా చంపేశారు. తిరుమలకి మాత్రం ఆపాదించకూడదని, తిరుమల అంశానికి సంబంధించి అది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి డెఫినెట్ గా దానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ భానుప్రకాష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు.